వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ 55,545 దగ్గర ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయో దానికంటే ముందు ఈ రోజు క్లూ చూడండి. సిపిఆర్ ఎక్కడ ఉంది? సిపిఆర్ డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. నిన్నటి సిపిఆర్ లైన్స్ ఇక్కడ కదా, అండ్ ఈ రోజు సిపిఆర్ లైన్స్ ఇది. సో అదే చెప్పాను, సిపిఆర్ అనేవి ప్రతిసారి సేమ్ లైన్స్ ఉండవు. సిపిఆర్ లైన్స్ అనేవి ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి కొంచెం కొంచెం మారొచ్చు. సో ఈరోజు సిపిఆర్ చాలా టైట్ గా ఉంది. అంటే ఏంటి, నిన్న ప్రైస్ చాలా కన్సోలిడేషన్ అయ్యింది, దాని ప్రకారం ఫార్ములా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ అనేది కొంచెం సిపిఆర్ టైట్ గా ఉంటుంది. సో సిపిఆర్ టైట్ గా ఉన్నప్పుడు ఏంటి, మార్కెట్ ట్రెండింగ్ అవ్వచ్చు. ఓకే, ప్రీవియస్ సెషన్ హై. సో ఇక్కడ నుంచి ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకున్నాము, ప్రీవియస్ సెషన్ లో కూడా మార్క్ చేసుకున్నాము. ఇంకొక విషయం, ఎప్పుడైనా ప్రీవియస్ సెషన్ హై అండ్ ఆర్వల్ ప్యూర్ దగ్గరగా ఉన్నప్పుడు ట్రెండింగ్ డే అవ్వచ్చు. అంటే ఐదర్ ఏదైనా బార్డర్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఈరోజు నోట్స్లో అది రాసుకోండి. ప్రీవియస్ సెషన్ హై ఆర్1 పివోట్, ప్రీవియస్ సెషన్ హై ఆర్1 పివోట్ అండ్ ప్రీవియస్ సెషన్ లో ఎస్1 పివోట్, నిన్నట్లో అండ్ ఎస్1 పివోట్ రెండు దగ్గరగా ఉంటే అలాంటప్పుడు ఆ బార్డర్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. ఇది కూడా నోట్ చేసుకోండి. నిన్న మాట్లాడుకున్నాం కదా వైట్ సిపిఆర్ అప్పుడు ఏమి ఇంపార్టెంట్ అని, R3 S3 సెంట్రల్ పివోట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో నిన్న చూడండి S3 క్యాండిల్ దగ్గర నుంచి ఇక్కడ బుల్లిష్నెస్, పిన్ బార్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది. నాట్ 100% గ్రీన్ గా అనుకోకూడదు, కానీ పిన్ బార్ అంటే బయర్స్ ఇక్కడ పుష్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి కిందకి సెల్లర్స్ పుష్ చేస్తే సేమ్ లెవెల్ S3 క్యాండిల్ దగ్గరకు వచ్చినప్పుడే పైకి వెళ్ళింది. దట్స్ హౌ క్యాండిల్స్ విల్ బి ఇంపార్టెంట్ డ్యూరింగ్ వైట్ సిపిఆర్స్. అలాగే ఇప్పుడు నారో సిపిఆర్ ఉన్నప్పుడు R1 పివోట్ అండ్ ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, S1 పివోట్ అండ్ ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ డేస్. అండ్ మార్కెట్ దగ్గర నుంచి క్రాష్ అయింది కాబట్టి, క్రాష్ అంటే ఏదో బిగ్ క్రాష్ కాదు, కానీ జస్ట్ ఆ హై దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చింది అంతే. సో దీన్ని జోన్ కింద కన్సిడర్ చేసుకుందాము, ప్రీవియస్ సెషన్ హై. ఎందుకంటే కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఈ జోన్ దగ్గర నుంచి రివర్స్ వచ్చింది. అండ్ జోన్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో మనం డే 1 లైవ్ ట్రేడింగ్ సెషన్లో మాట్లాడుకున్నాము. ఇది నేను మార్క్ చేసుకున్నాం సప్లై జోన్, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. అంటే మార్కెట్ అంత పైకి వెళ్ళిపోద్దని కాదు, కానీ ఫర్ కమింగ్ డేస్ అన్న లెవెల్ అనేది ఇంపార్టెంట్. కమింగ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లైక్ బ్యాంక్ నిఫ్టీ అంటే అక్కడ నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి అది ఇంపార్టెంట్. వేరస్ నిఫ్టీలో అంత క్రాష్ ఏం రాలేదు, జస్ట్ ఇట్ ఈస్ అ ప్రీవియస్ సెషన్ హై. ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్, కొంచెం ఇక్కడ నుంచి బౌన్స్ అయింది 2 టైమ్స్ సేమ్ లెవెల్ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్ రాదర్ దాన్ హై. దాని ముందు మనకి ఫ్రైడే ఈ లెవెల్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కాబట్టి ఇది సప్లై జోన్. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. తర్వాత పై లెవెల్స్ గురించి ఇన్ కేస్ మార్కెట్ పైకి మూవ్ అయితే అప్పుడు మాట్లాడుకుందాము. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏమన్నా బులిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ట్రెండ్ అనేది బుల్లిషా బేరిషా అని నన్ను అడిగితే ఓవరాల్ సిపిఆర్ ప్రకారం అయితే బేరిష్ గా చూపిస్తుంది, కానీ బుల్లిష్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా రీజన్, 20 MA పైన క్లోజ్ అయింది అండ్ ఈరోజు సిపిఆర్ పైన నిన్న లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. సో ట్రెండ్ కొంచెం స్లైట్ గా బులిష్ గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లో ఏమైనా న్యూస్ సంథింగ్ ట్రంప్ ఏదో చెప్తున్నారు కదా, దాని ప్రకారం మూవ్ అయితే మార్కెట్ మూవ్ అవ్వచ్చేమో. బట్ టెక్నికల్ పరంగా అయితే మనకి కొంచెం బులిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టూ సైడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ బులిష్నెస్, టూ సైడ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుంచి చూద్దాము సిపిఆర్ అయినా సపోర్ట్ ఇస్తుందా నిఫ్టీ కానీ. బ్యాంక్ నిఫ్టీ అయితే S3 క్యాండిల్ నుంచే బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. విల్ ట్రై టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో బ్యాంక్ నిఫ్టీ S3 క్యాండిల్ దగ్గర పిన్ బార్ ఫామ్ అవుతుంది అండ్ నిఫ్టీ కూడా సెంట్రల్ పివోట్ దగ్గరకు వచ్చింది. సో 55,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 55,500 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. 55,500 బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఎక్కడ రన్ అవుతుంది, 540 దగ్గర రన్ అవుతుంది. ఒక 105 క్వాంటిటీస్ 540 దగ్గర తీసుకున్నాను. ఒక 3 లాట్స్ ప్లాన్ చేశాను. రిస్క్ ఒక 3,500 పెట్టుకుంటాను. 575 ఇస్ ద స్టాప్ లాస్. 540 దగ్గర తీసుకున్నాం కదా, 575 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ కాస్ట్ రన్ అవుతుంది. 530 కలా వచ్చింది లో అయితే ఇప్పటి వరకు. సో 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా S3 క్యాండిల్ దగ్గర నుంచే బౌన్స్ అవుతుంది అండ్ ఆ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. ఒక లాట్ ఎగ్జిట్ చేస్తున్నాను, తర్వాత తీసుకుంటాను మళ్ళీ.
522 దగ్గర రన్ అవుతుంది. ఓకే, 526 దగ్గర అయింది. టోటల్ ఇప్పుడు 70 క్వాంటిటీస్ ఉన్నాయి. రిస్క్ ఇప్పుడు 2500 చేస్తాను. 2000 దగ్గర రన్ అవుతుంది కదా. 2070. ఓకే, ఇప్పుడు స్టాప్ లాస్ నేను ఒక 10 పాయింట్స్ పెంచుకుంటున్నాను, 585 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ అయితే ఒక 2500 లూజ్ అవుతాం అంతే. సో రిస్క్ తగ్గించుకున్నాను, స్టాప్ లాస్ పెంచుకున్నాను, ఒక 35 పాయింట్స్ అడ్వాంటేజ్ అయితే వచ్చింది కదా. అంటే ప్రాపర్గా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, మనం అప్పుడు ఎంట్రీ తీసుకున్నాము, అందుకు నేను ఎగ్జిట్ అయ్యాను. తర్వాత ఇన్ కేస్ నా సైడ్ మూవ్ అయితే అప్పుడు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాం, ఆర్ ఎల్స్ 1:2 దగ్గర తీసుకుందాము. ప్రెసెంట్ ఇది ఇంకా 1500 అలా రన్ అవుతుంది. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అవుతుంది సెంట్రల్ పివోట్, సో అందుకు మనకి ప్రాఫిట్ నుంచి లాస్ కి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చాము. బ్యాంక్ నిఫ్టీ S3 క్యామ్రిల్ ఇక్కడ సిపిఆర్ అనేది రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ కాదు, సిపిఆర్ రిజెక్షన్ ఉంది, 20 EMA రిజెక్షన్ ఉంది. ఇన్ కేస్ ఈ స్వింగ్స్ బ్రేక్అవుట్ అయితే బయర్స్ స్ట్రాంగ్ గా రావాలి, అప్పుడే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదంటే స్టాప్ లాస్ కి వెళ్ళొచ్చు. బట్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇట్స్ వార్ బిట్వీన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో సిపిఆర్ రిజెక్షన్ దగ్గర ఉంది, నిఫ్టీ ఏమో సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో సిపిఆర్ నిఫ్టీ ఇక్కడ నుంచి బయర్స్ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, లేదు బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ ప్రెజర్ చూపిస్తే అప్పుడు నిఫ్టీ అనేది కిందకి రావచ్చు, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అప్పుడు. అండ్ క్యామ్రిలా పివోట్ సపోర్ట్ ఉంది ఇక్కడ, అది బ్రేక్అవుట్ అయితే మేబీ నెక్స్ట్ సపోర్ట్ మనకి డేలోనే. సో నిఫ్టీ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయినా, లైక్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ S3 క్యామ్రే బ్రేక్అవుట్ అయినా షార్ట్ ఎంట్రీ వెళ్ళడానికి అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు, ఎందుకంటే సిపిఆర్ ఎంటైర్ నిఫ్టీ సిపిఆర్ జోన్ అనేది సపోర్ట్ కాబట్టి ఇక్కడ ఏమైనా బుల్లిష్నెస్ చూపిస్తేనే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ మనది యావరేజ్ 547 అయింది, 540 దగ్గర రన్ అవుతుంది. కాస్ట్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ 580 పెట్టుకున్నాము, 580 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. 585. ఓకే. సో సెన్సెక్స్ 80,600 పుట్ ఆప్షన్ ఒక 2 లాట్స్ సెల్ చేశాను, 69.60 దగ్గర. జస్ట్ 2 లాట్స్, ఎక్కువ ఏం కాదు, ఎక్కువ రిస్క్ ఏం చేయను. జస్ట్ ఒక 1000 రూపీస్ ఎంతో రిస్క్ చేస్తాను అంతే. ఎలాగ మన ఫస్ట్ రిస్క్ 3500 అంటున్నాం కదా. సో ఇందులో నేను బ్యాంక్ నిఫ్టీలో 2500 రిస్క్ చేశాను, ఇందులో ఇంకా 1500, ఇంకా 1000 రూపీస్ ఉంది కాబట్టి ఆ 1000 రూపీస్ ఇందులో రిస్క్ చేస్తాను. ఓకే. సెన్సెక్స్ 70 కదా, 1000 ÷ 40 అంటే ఒక 25 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 25 + 69.70 అనుకుందాం, 95 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో ఓవరాల్ రిస్క్ ఎంత ఉంది ఇప్పుడు, 3500 ఉంది రిస్క్. లూజ్ అయితే 3500 లూజ్ అవుతాం రెండు ట్రేడ్స్ లో. రెండు కూడా సేమ్ ప్యాటర్న్స్, ఒకటేమో S3 క్యామ్రీలో సపోర్ట్ దగ్గర తీసుకుంటుంది, ఇంకొకటేమో సెంట్రల్ పివోట్ అండ్ S3 క్యామ్రీలో సపోర్ట్ దగ్గర తీసుకుంటుంది, అందుకు తీసుకున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 1400 అలా ప్రాఫిట్ రన్ అవుతుంది. సో రిస్క్ 3500 కాబట్టి మినిమం 7000 ప్రాఫిట్ రావాలి మనకి, అప్పుడే క్లోజ్ చేద్దాము, లేదంటే 3500 లాస్ దగ్గర క్లోజ్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ హౌ వాలటిలిటీ విల్ బి దేర్. సెన్సెక్స్ చూడండి, ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది తీసుకుంది, 1176 అనేది హిట్ అయింది, ఎందుకంటే మనకి నిఫ్టీ సెంట్రల్ పివోట్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంక బేరిష్నెస్ చూపిస్తుంది. ఇన్ కేస్ కిందకి వస్తే 580 వస్తే క్లోజ్ చేద్దాం, 585 వస్తే. ఓకే గైస్, నెగిటివ్ గా అయితే రన్ అవుతుంది, క్లోజ్ చేస్తాను. 555 దగ్గర రన్ అవుతుంది కదా, 565 వస్తే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా S3 క్యామ్రీలో అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. నిఫ్టీ కూడా సిపిఆర్ అయితే బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మేబీ ఇంకా బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 550 దగ్గర రన్ అవుతుంది, 1500 కాదు, ఇంకొక 1000 రూపీస్ రిస్క్ చేస్తాను. 565 వస్తేనే క్లోజ్ చేసేస్తాను. 555 రన్ అవుతుంది కదా, 565 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మాక్సిమం లాస్ లిమిట్ 2500 అనుకున్నా, 2500 అనేది హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బేరిష్నెస్ అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయింది. లైక్ బాటమ్ సిపిఆర్ ఉంది కదా, ఫార్ములా ద్వారా వచ్చింది అంతే, జస్ట్ బీసీ అని ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 55,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,500 కాల్ ఆప్షన్, 775 దగ్గర రన్ అవుతుంది. 55,600 కాల్ ఆప్షన్ సెల్ చేశాను, 725 దగ్గర రన్ అవుతుంది కదా. సో ఒక 2 లాట్స్ ప్లాన్ చేశాను, ఎక్కువ ఏం కాదు. 2 లాట్స్ ప్లాన్ చేశాను, రిస్క్ ఒక 3500 చేస్తాను. 3500 డివైడెడ్ బై 70, ఒక 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 50 + 723, సో 773 ఇస్ ద స్టాప్ లాస్. తర్వాత అప్డేట్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నో అయితే 773 పెట్టుకున్నాను. ఒక 2 లాట్స్ 55,600 కాల్ ఆప్షన్. ఈసారి నా వ్యూ అనేది బేరిష్, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ చేసింది కదా,
అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ నేరోగా ఉంది. ఏమైనా బ్రేక్ డౌన్ అయితే కిందకి ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే, లైక్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇన్ కేసు రాంగ్ అయితే స్టాప్ లాస్ అయితే తీసుకుంటాను. లాస్కి అయితే మార్కెట్కి ఇద్దాం. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. సెకండ్ ట్రేడ్ డన్ ఫర్ ది డే. దీని తర్వాత అయితే ఆపేద్దాం. ఇంకా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దీని తర్వాత అయితే ఆపేద్దాం. ఎస్ఎల్ ఎంత బ్రో? ఎస్ఎల్ 50 పాయింట్స్ పెట్టుకున్నానండి. 725 + 50 773 పెట్టుకున్నాను. సో ఇక్కడ S3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూషన్ ఇంకొక రెడ్ క్యాండిల్ అయితే చూపిస్తుంది. సో మళ్ళీ స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. ప్రాఫిట్ అలాగా 600 700 రన్ అవుతుంది. స్టాప్ లాస్ ఇప్పుడు 760 పెట్టుకున్నాను. సో దట్ రిస్క్ 2500 ఉంటుంది ఈ ట్రేడ్ లో కూడా. ఓవరాల్ లూజ్ అయితే మొత్తం 5000 లాస్ అవుతాం ఈ రోజు. విన్ అయితే చూద్దాం. లెటర్స్ వెయిట్ ఫర్ మినిమమ్ 100 పాయింట్స్ అలా వెయిట్ చేస్తాను. ఎందుకంటే రిస్క్ ఒక 50 పాయింట్స్ ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టినాం కదా. మినిమం 80 to 100 పాయింట్స్ వెయిట్ చేస్తాను. ఆర్ఎల్స్ విల్ ట్రై టు ట్రయల్ ద స్టాప్ లాస్. సో కాస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే. ఓకే, సో స్టాప్ అప్డేషన్ స్టాప్ లాస్ మళ్ళీ ఈసారి 745 పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ బ్యాంక్ నిఫ్టీకి నుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది. క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇంకొక 2 minutes ఉంది. లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా డౌన్ సైడ్ అయితే రావచ్చు. నిఫ్టీ కూడా ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇంక మార్కెట్ కిందకే మూవ్ అవుతుంది. సో స్టాప్ లాస్ 745 పెట్టుకున్నాను. రిస్క్ తగ్గించుకుంటున్నాను. ఒకవేళ లూజ్ అయితే ఓవరాల్ ఎంటీఎం 4000 నెగిటివ్ తో క్లోజ్ చేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీకి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే బ్రేక్అవుట్ అయ్యి కిందకి వస్తుందా అనేది చూడాలి. 750 పెట్టుకుంటున్నాను. స్టాప్ లో 745 కాదు 750 పెట్టుకుంటున్నాను. ఏమైనా కొంచెం పుల్ బ్యాక్ అయినా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ S3 క్యాండిల్ నుంచి ఏమైనా రిజెక్షన్ చూపిస్తే చూపించవచ్చు అని. లేదు ఈ లోపే స్టాప్ లో స్టైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోతే అది కూడా క్లోజ్ చేద్దాము. సో రీసెంట్ స్వింగ్ ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. 5 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ 715 దగ్గర ఉంది కదా. 750 అంటే ఈ 1 2 3 4 క్యాండిల్స్ పైన పెట్టుకున్నాము. సో ఇక్కడ స్వింగ్ ఉంది, చిన్న స్వింగ్. సో యాక్చువల్గా ఫస్ట్ స్టాప్ లాస్ ఈ సెకండ్ క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు. 760 అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కిందకి వచ్చింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా కొంచెం కిందకే పెట్టుకుందాం. లూజింగ్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, లూజింగ్ అప్ ఎప్పుడు కూడా ఎంత ఫాస్ట్ గా ఎగ్జిట్ అయితే అంత ఫాస్ట్ గా రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ ప్రాఫిట్స్ కంటే కూడా రిస్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు 740 వరకు పెట్టుకోవచ్చు. దాని కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 10 పాయింట్ 750 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ 750 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అప్పుడు మాక్సిమం ఒక 4000 అంత లాస్ వస్తుంది అనుకోండి ఎంటీఎం. అంటే ఫస్ట్ 2 ట్రేడ్స్ లాస్ పోను, ఈ ట్రేడ్ లో కొంచెమే లాస్ వస్తుంది. 740 వస్తే ఒక 4000 కానీ 4500 ఎంత వస్తుంది అనుకుంటా రౌండ్ ఫిగర్. ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను. టోటల్ 105 క్వాంటిటీస్ ఒక 3 లాట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మేకర్ బ్రేక్ ప్లేస్ కదా. అయితే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. లేదంటే ఇంకా ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో 725 అలా రన్ అవుతుంది కదా. 745 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఎందుకంటే రిస్క్ కూడా కంట్రోల్ చేయాలి. రిస్క్ మీద కూడా ఒక ఐ అయితే వేసి ఉంచాలి. 745 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 725 దగ్గర రన్ అవుతుంది. మాక్సిమం లాస్ లిమిట్ ఈసారి 5000 వస్తుంది. ఇందాక అనుకున్నది 2500 ఇందులో వస్తుంది అండ్ 2500 ఇందులో అవుతుంది. ఓకే, సో చూద్దాం ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తుందా లేదంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా అనేది చూడాలి. బ్యాంక్ నిఫ్టీ less than 5000 లూజ్ అవుతానండి. ఓవరాల్ ఎంటీఎం less than 5000 లూజ్ అవుతాము. ఎందుకంటే సో మీరు లాస్ చేసేటప్పుడు తక్కువ దాని మీద తక్కువ లాస్ కి ఫోకస్ చేశారు అనుకోండి, విన్ అయ్యేటప్పుడు ఎంతైనా విన్ అవ్వచ్చు ఒక ట్రేడ్ లో. సపోజ్ ఇందాక సెన్సెక్స్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి మనకి కొంచెం నెగిటివ్ వచ్చింది 2500. అదే విన్ అయ్యి ఉంటే ఇది కూడా ఒక ఇది ఒక 7000 ఇది ఒక 2000 ఎంత ప్రాఫిట్ తీసుకుందేమో, ఒక 9000 ప్రాఫిట్ అవుతుంది. లూజ్ అయ్యేటప్పుడు కాబట్టి 2500 లూజ్ అయ్యాం. ఇప్పుడు కూడా అంతే, ఇది విన్ అయితే మినిమం ఒక 7500 కానీ ఎంత ప్రాఫిట్ తీసుకుంటాము. లూజ్ అయినప్పుడు ఇంకా తక్కువ లూజ్ అవుతాం. 2500 ఎంతో లూజ్ అవుతాం అంతే. సో ఇప్పుడు కూడా మీరు ఫోకస్ చేయాల్సింది రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ విన్ అవ్వాలి. ఓకే, సో ఇది ఫెయిల్ అయినా స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవ్వచ్చు. కంపల్సరీ 100% వర్కౌట్ అవుతాయని కాదు కానీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫోకస్ చేయాల్సింది రిస్క్ మీద రాదర్ దాన్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్ అండ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఎవ్రీ డే. రిస్క్ మీద కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఎమోషన్ అనేది తర్వాత రోజుకు ఉండదు. అండ్ ర్యాండమ్ ట్రేడ్స్ అనేవి అలా తీసుకొని ఉండరు అనమాట. 20 MA ఫాస్ట్ గా రావాలి. 20 MA క్యాండిల్స్ అయినా టచ్ చేస్తే అప్పుడు మార్కెట్ వ్యూ బేరిష్ అయితే అప్పుడు ఇమీడియట్ గా మార్కెట్ సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ యాడ్ చేస్తారు, మార్కెట్ కిందకి రావచ్చు. సో 20 MA ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. 20 MA టచ్ చేస్తే అక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే అప్పుడు మార్కెట్ ఫర్దర్ గా కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ మా చాలా సేపు సైడ్ వేస్ లోనే ఉంది. ఇప్పటి వరకు ఇది 690 వరకు వెళ్ళింది. లో అయితే 690 బ్రేక్ డౌన్ అయితే మేబీ అప్పుడు ఇంకా డీకే కొంచెం ఫామ్ అవ్వచ్చేమో. ఈ లెవెల్ 690 688 690 వరకు వెళ్ళింది. లో 690 బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి.
సో ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే పుల్ బ్యాక్ ఈ లెవెల్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పుల్ బ్యాక్ ఈ ప్లేస్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచైనా మార్కెట్ రివర్స్ అవ్వచ్చు ఇన్ కేస్ పైకి వెళ్తే. సో ఒక లాట్ ఎగ్జిట్ అయ్యి ఆ తర్వాత హోల్డ్ చేస్తాను. 707 దగ్గర రన్ అవుతుంది కదా, స్టాప్ లాస్ అంటే కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు ఒక లాట్ ఎగ్జిట్ అయితే. అందుకు ఎగ్జిట్ అవుతాను అని చెప్పి అంటున్నాను. 705 పెట్టుకున్నాను. ఓకే, లాస్ అయితే కవర్ అయింది, ఆల్మోస్ట్ 2500కి వచ్చింది కదా. బ్యాంక్ నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయితే S4 క్యామెరాలో కూడా ఉంది, S4 క్యామెరా కూడా బ్రేక్అవుట్ అయితే అది కొంచెం హై ప్రాబిలిటీ. ఎర్లియర్ లాస్, ఈ ట్రేడ్ లో లాస్ అయితే కవర్ అయింది ఎర్లియర్ కూడా. 1:1 రిస్క్ అవుట్ వచ్చింది కదా, అది అయితే హిట్ అయింది. 695, 690, ఓకే 690, 686, 676. ప్రాఫిట్ అయితే 5000కి వచ్చింది. 1:2కి దగ్గరగా వచ్చింది. సో రిస్క్ ఇప్పుడు ఇందాక స్కాల్పర్ చెప్పాను కదా, ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు పర్వాలేదు, ఎందుకంటే స్కాల్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఇందాకైతే ఫస్ట్ ట్రేడ్లో అయితే ఈ ప్రాఫిట్ దగ్గర తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు లైక్ ఎర్లియర్ లాస్ కవర్ అయింది. 5000 ప్రాఫిట్, 5500. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ కూడా 20 దగ్గరగా వచ్చింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు S1 కూడా బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు. 2700, 675 కదా, ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను లేదంటే. 675, 685 పెట్టుకున్నాను ఒక లాట్ స్టాప్ లాస్. 680 దగ్గర క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇంకా 70 క్వాంటిటీస్ ఉన్నాయి. 675 దగ్గర 2000 రన్ అవుతుంది. సో 1:2 అయితే అయిపోయింది, నాకు ఆల్రెడీ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ ఇందాక మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకు వస్తుందని. సో అందుకు నేను వెయిట్ చేస్తున్నాను, ట్రైల్ చేస్తున్నాను. టార్గెట్ నేను 630 దగ్గర తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీ. లేదు స్టాప్ లాస్ అయితే 750 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 750 కానీ 630 కానీ హిట్ అవ్వాలి, అప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఓకే, 750 హిట్ అయితే ఒక 3000 ఎంత లాస్ వస్తుంది, 3500 ఎంతో. 630 హిట్ అయితే ఓవరాల్ ప్రాఫిట్ మనకి 1:3 రిస్క్ రోడ్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా స్కోప్ ఉంది కాబట్టి జనరల్గా అయితే 1:2 దగ్గర తీసుకుంటాను ఈ ప్రాఫిట్. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ నాకు 2500 లాస్ వచ్చింది కాబట్టి ఇది 5000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడంటే ఇంకా స్కోప్ ఉంది కదా, అందుకని చెప్పి రిస్క్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను ప్రాఫిట్స్లోనే ఉన్నాను కదా, సో ఇలాంటప్పుడు రిస్క్ చేయొచ్చు పర్వాలేదు. సో చేస్తున్నాను. ఇన్ కేస్ లూజ్ అయితే తక్కువే కదా, లూజ్ అయితే ఒక 3500 ఎంతో లూజ్ అవుతాం అంతే. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు ఓవరాల్ రిస్క్ అనేది తగ్గించేసుకున్నాము. లూజ్ అయితే ఒక 2500 ఓవరాల్ MTM అనేది వస్తుంది. ఐఎమ్ ఓకే విత్ దట్, ఎందుకంటే ఫస్ట్ డేట్ అలాగే 2500 లూజ్ అయ్యాం కదా. సో వస్తే ప్రాఫిట్ వస్తే మాత్రం కొంచెం వెయిట్ చేస్తాను, లాస్ వస్తే 2500 లూజ్ అవుతాను. 630కి వస్తే క్లోజ్ చేస్తాను, 630 కానీ లేదంటే 620కి వస్తే క్లోజ్ చేస్తాను. ప్రెసెంట్ ఇది మనకి 1:2 అయితే అయిపోయింది, 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1:3 ఇంకొక 1500 వస్తే 1:3 వస్తుంది. యా 1:3కి దగ్గరగా వస్తుంది, 650 రన్ అవుతుంది. ప్రాఫిట్ అనేది 4000 అయితే వస్తుంది. 680 రన్ అవుతుంది, 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 680 నుంచి 50 అంటే 730 కదా, 730 ఇస్ ద స్టాప్ లాస్ నౌ. టేక్ ప్రాఫిట్ కూడా అంతే. అయితే 630 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 730 కోసం వెయిట్ చేస్తాను, మధ్యలో ఉన్నాము. ఇన్ కేసు లూజ్ అయితే మనం ఓవరాల్ MTM 1500 ఎంతో నెగిటివ్ వస్తుంది అంతే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ 20 EMA రిజెక్షన్ అయింది, కాకపోతే పివోట్ ఇంకా పైన ట్రేడ్ అవుతుంది. 20 EMA పివోట్ పైన ట్రేడ్ అవుతుంది. 20 EMA కిందకు వస్తే, పివోట్ కిందకు వస్తే అప్పుడు ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్వింగ్ పైన పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చార్ట్ చూస్తే మనం ఆ స్వింగ్ అనేది ఎక్కడ ఉంది. సో 4 క్యాండిల్స్ పైన ఉంది. 702 పైన ఒక 10 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవచ్చు. 712 కానీ 715 కానీ పెట్టుకోవచ్చు. కానీ స్టిల్ ఇంకా సమ్ వాయిస్ లో వస్తుంది బ్రో. 730 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 20 EMA బ్రేక్అవుట్ అయింది ఇక్కడ చూడండి. 20 EMA మార్కెట్ డౌన్ ట్రెండ్ లో 20 EMA బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా. సో స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఈ స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇంకొక 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవుతుంది. 740 పెట్టుకుంటాను, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ కొంచెం బ్రేక్అవుట్ అయింది కదా, టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లర్స్ వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి పుష్ చేస్తారు మళ్ళీ. సో నిఫ్టీ అన్న కొంచెం పుల్ బ్యాక్ ఇస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవచ్చు కదా. సో ఒక్కొక్కసారి ఇంత పెద్ద క్యాండిల్స్ అనేవి ట్రాప్స్ కూడా అవుతాయి, కంటిన్యూషన్ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ కూడా S3 కెమెరాలు ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటున్నాను. 710 దగ్గర రన్ అవుతుంది కదా, 740 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే నెగిటివ్ 2500 వస్తుంది. 740 దగ్గర క్లోజ్ చేద్దాం. ఓకే, సో నిఫ్టీ లెవెల్ అయితే టచ్ అయింది ఇక్కడ నుంచి. ఈ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వస్తాయా లేదంటే
బ్రేక్ డౌన్ డౌన్ సైడ్ అవుతుందో చూడాలి. కాకపోతే ఈ జోన్ అంతా కూడా కన్సోలేషన్ అయింది లాంగ్ టైం నుంచి. ఒక క్యాండిల్ మొత్తం క్యాండిల్ అంతా కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. కంటిన్యూషన్ వస్తే S3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో నెక్స్ట్ బార్ ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. S3 క్యాండిల్ వరకు వెళ్తుందా మార్కెట్, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా, ఆర్ఎల్స్ S3 బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. నెక్స్ట్ బార్ అయితే మాత్రం బులిష్. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ బార్ అయితే బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో నిఫ్టీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నా, అక్కడ నుంచి బేరిష్నెస్ వచ్చింది. సో ఫర్దర్ గా బేరిష్నెస్ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి ఛాన్సెస్ ఉంటాయి. లేదు 20 ఎంఏ సపోర్ట్ తీసుకుని పిన్ బార్స్ ఫామ్ అవుతాయి, 20 ఎంఏ సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాం కదా, ఆ టర్నింగ్ పాయింట్ నుంచే బేరిష్ క్యాండిల్ వచ్చింది. ప్రెసెంట్ 1500 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. 1 o'clock అప్డేట్ ప్రాఫిట్ 5200 అలా రన్ అవుతుంది. ఈ లెవెల్ ఇక్కడ చూసుకుందాము. స్టాప్ అప్డేషన్ ఒకవేళ 650కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము. 660 దగ్గర రన్ అవుతుంది కదా ఇప్పుడు. 660, 658, 650కి వస్తే అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే 735 పెట్టుకున్నాను, ఆర్ఎల్స్ 725 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 650కి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటాను తర్వాత. ఇప్పుడైతే 725 పెట్టుకుంటున్నాను. 655 దాకా వచ్చింది. 650కి వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం అంటున్నాను. 655 వరకు వచ్చింది, బట్ స్టిల్ పర్వాలేదు, ఆల్మోస్ట్ టు ద డేలో కాబట్టి స్టాప్ అప్డేషన్ ఈసారి 710 పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీకు రిస్క్నే ఇక్కడ నుంచి ట్రైలింగ్ స్టాప్ లాస్ 3500 పోను ఉంటుందంటే కొంచెం రిస్క్ అనే అనుకోవచ్చు. అంటే వచ్చిన ప్రాఫిట్ పోయి మనకు ఒక 1000 రూపీస్ ఎంతో నెగిటివ్ వస్తుంది. సో సెకండ్ రేట్ ప్రాఫిట్ మనకి ఇప్పుడు 6000 రన్ అవుతుంది కదా, ఈ 6000 అనేది రిస్క్ చేద్దాం. ఓకే, సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగితేనే మనకి పైకి వెళ్ళొచ్చు. సో రెస్ట్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ పీరియడ్కి అయితే ఈజీగా రావచ్చని అనుకుంటున్నాను. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డేలో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఈ ప్లేస్ దగ్గర ఉంది, అక్కడ చూడాలి. ఓవరాల్ మనకి ఇంకొక 1500కి దూరంగా ఉన్నాము. 1:3 రిస్క్ రివార్డ్ అయితే 7500 వస్తే 1:3 రిస్క్ రివార్డ్ అవుతుంది. 6000 ప్రాఫిట్ దగ్గర రన్ అవుతుంది. సో 632 వచ్చింది. గ్రూప్ లో కూడా టార్గెట్ ఆల్మోస్ట్ అంతే ఇచ్చాము, కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. గ్రూప్ టార్గెట్ కూడా హిట్ అవుతుంది. 4900, 635 దగ్గర రన్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. టోటల్ 4600తో క్లోజ్ చేస్తున్నాను. 7200 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇంకా హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, ట్రయల్ చేసుకోవచ్చు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఇంకా మెయిన్ ఇంకా ప్రాఫిట్ ఎంత పోయినా సరే నేను గ్యాంబ్లింగ్ లానే కన్సిడర్ చేస్తాను. ఓన్లీ రిస్క్ రివార్డ్ ఎక్కువ ఫాలో అవుతాను. రిస్క్ రివార్డ్ కూడా ఆల్రెడీ 1:2 అయితే అయిపోయింది. ఇందాక టోటల్ ఈ ట్రేడ్ 5000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు, కానీ ఇంకెందుకు హోల్డ్ చేసామంటే 1:3 కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. మార్కెట్ నేరో సిపిఆర్ కదా, ట్రెండింగ్ డే అవుతుంది కదా అని చెప్పి. సో మార్నింగ్ వ్యూకి ఇప్పుడు వ్యూకి ఏమైంది అన్నది ఒకసారి డిస్కస్ చేసుకొని సెషన్ అనేది ర్యాప్అప్ చేద్దాము. సో మార్నింగ్ ఇక్కడ నేరో సిపిఆర్ అనుకున్నాము, ట్రెండింగ్ డే అవుతుంది అనుకున్నాము, కాకపోతే అది డౌన్ సైడ్ అవుతుందా పైన అవుతుందో తెలియలేదు. సో ఇక్కడ డౌన్ సైడే అయింది ఈరోజు. ఓకే, గ్రూప్ లో టార్గెట్ హిట్ అయిపోయింది. 625 ఇచ్చాం కదా, 625 కూడా హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. సో నాది ఇక్కడ కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి మార్నింగ్ నేరో సిపిఆర్ అనుకున్నాం, ట్రెండింగ్ డే అవుతుంది అని చెప్పి అనుకున్నాము. ట్రెండింగ్ డే అయితే డౌన్ సైడ్ అవుతుంది, అంటే లేట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి కిందకు వస్తుందా, లేదు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతుందా అన్నది ఇంకా క్లారిటీగా తెలియదు. బట్ డౌన్ ట్రెండ్ అయితే అయింది. నెక్స్ట్ వ్యూ ఏంటి మనకి ఇక్కడ సిపిఆర్ సపోర్ట్. సో సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇప్పుడు నిన్న సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇది ప్రాఫిట్ వచ్చింది, వర్కౌట్ అయింది. అండ్ మొన్న కూడా ఈవెన్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అయింది కదా, నిఫ్టీ కూడా వర్కౌట్ అయింది. నిన్న నిఫ్టీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా సిపిఆర్ నుంచి రివర్స్ అయింది, వర్కౌట్ అయింది. మొన్న కూడా రివర్స్ అయింది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద ఆపింది, వర్కౌట్ అయింది. కానీ ఈ రోజు ఫెయిల్ అయింది. సో స్ట్రాటజీస్ అనేవి చెప్తున్నాను కదా, ప్రతిదీ కూడా హోలీ గ్రేల్ కాదు, 100% వర్కింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉండవు. అయితే వర్కౌట్ అయితే లేదంటే లేదు. కానీ ఒక 100 ట్రేడ్స్ కి ఒక 70%, ఒక 50% విన్ అయినా చాలు. మీరు రిస్క్ రివార్డ్ 1:2 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈవెన్ ఎంబుషియంటీ తీసుకున్నాం, ఎందుకంటే హై ప్రాబిలిటీ కొన్ని ప్లేసెస్ దగ్గర చెప్పాను కదా, మన ఎంబుషియంటీ ప్లాన్ చేసుకోవచ్చు కొన్ని ప్లేసెస్ దగ్గర. సో ఈ రోజు ఇక్కడ మార్నింగ్ నిన్నటి లో దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యి పైకి వెళ్తుంది అనుకున్నాం, కాకపోతే ఇక్కడ తీసుకోలేదు, ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకోలేదు. కన్ఫర్మేషన్ కావాలి కదా మనకి. సో ఇక్కడ మనకి S3 క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో సపోర్ట్ ఇక్కడ తీసుకున్నాం ఎంట్రీ. స్టాప్ లాస్ 1:1 పెట్టుకున్నాము, లైక్ 1 అవర్ రిస్క్ చేద్దామని పెట్టుకున్నాము. అది బ్యాంక్ నిఫ్టీ పెద్ద పెద్ద లాస్ ఏం రాలేదు, ట్రైలింగ్ చేసుకుంటూ వచ్చాము. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1356 లాస్ వచ్చింది. ఆ తర్వాత సెన్సెక్స్ తీసుకున్నాం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్ గా ఉంటే మనకి అడ్వాంటేజ్ వస్తుందని సెన్సెక్స్ ఇందులో ఒక
1300, ఇందులో ఒక 1000 రూపీస్ రిస్క్ చేసాము. అలా టోటల్గా 2500 అయితే వచ్చింది. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ వ్యూ అనేది ఇక్కడ బుల్లిష్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నంత సేపు వ్యూ అనేది బుల్లిష్ ఉంది. వన్స్ ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందో ఇంకా నా వ్యూ అనేది మారిపోయింది. బేరిష్ మనందరికీ తెలుసు అక్కడ ఏం చూపిస్తుందో, మార్కెట్ ఏం చూపిస్తుందో అది మనం ఫాలో అవ్వాలి. కానీ మన ఎమోషన్స్ ప్రకారం అదేంటి, నాకు ఈ రోజు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేశాను కదా, మార్కెట్ స్టాప్ లో సిట్ అయినా సరే మార్కెట్ రివర్స్ అవుతుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో నేను హోల్డ్ చేస్తానని చెప్పి మీరు ఎప్పుడైతే మార్కెట్ తో ఫైట్ చేశారో అప్పుడు మీరు ఇంకా ఎక్కువ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ ట్రేడ్ మనకి సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ S3 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయింది. కన్సల్టేషన్ జోన్ బ్రేక్అవుట్ అయింది. సో కొంచెం హై ప్రాబిలిటీ అనుకున్నాము, ఆ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాము. అది ఇప్పుడు 1:2 అయితే వచ్చింది. ఈ లెవెల్ ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఇందాక ఆల్రెడీ వచ్చింది, కానీ మనకి ఇందాక 5000 ప్రాఫిట్ అనేది రాలేదు. 4000 సంథింగ్ వెళ్ళింది, 4500 ఎంత వెళ్ళింది. సో ఇప్పుడు మనకి 5000 అనేది కనిపించిన తర్వాత ఇంకా క్లోజ్ చేసాము. మోర్ దెన్ ఇప్పుడు చూడండి 620 అలా వెళ్తుంది. సో ట్రైలింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అయితే ఇంకా క్లోజ్ చేశాను 7000 ప్రాఫిట్తో, అంటే ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో మీరు అదే చెప్తున్నాను, ప్రతిసారి మీరు ఏం విన్ అవ్వరు, కానీ లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అవ్వండి. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లూజ్ అయినప్పుడు ఎంత లూజ్ అయ్యాము, ఓన్లీ 1300 1500, అంటే ఇది ట్రైల్ చేసుకుంటూ వచ్చాము. జనరల్గా అంత పెట్టుకోలేదు, ఒక 3500 రిస్క్ పెట్టుకున్నాను ఫస్ట్. సో మినిమం 3500 లూజ్ అవుతాను. ఆ తర్వాత ట్రైలింగ్ చేసుకొని సెన్సెక్స్ కూడా తీసుకున్నాను, రిస్క్ తగ్గుతుంది కదా అని చెప్పి సెన్సెక్స్ కూడా తీసుకున్నాను. లూజ్ అయ్యేటప్పుడు ఒక 3500 ఇస్ ద ఫస్ట్ రిస్క్, కానీ విన్ అయ్యేటప్పుడు ఇది 7000 వరకు హోల్డ్ చేద్దును. అదే విధంగా ఇది కూడా ఇప్పుడు ఫస్ట్ రిస్క్ అంతా 3500 పెట్టుకున్నాను. ఆ తర్వాత ట్రయల్ చేసుకుంటూ వచ్చాం, కానీ విన్ అయ్యేటప్పుడు 7000 విన్ అయ్యాం, విచ్ ఇస్ 1:2 అకార్డింగ్ టు ఫస్ట్ రిస్క్. తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ 2500కి పెట్టుకున్నాము, ఎగ్జిట్ అయిపోయాం. తర్వాత ట్రయల్ చేసుకుంటూ వచ్చాము. సో స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతాయి. స్ట్రాటజీ ప్రతిసారి కూడా వర్కౌట్ అవుతాయి కదా, మీరు ఎక్కడ నా దగ్గర కాదు ఎక్కడ తీసుకున్నా, ఏ డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నా ప్రతి స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవ్వచ్చు, స్ట్రాటజీ వర్కౌట్ అవ్వచ్చు. కానీ అక్కడ మనం తీసుకున్న ప్రాఫిట్ ఎంత, రివార్డ్ ఎంత అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పివోట్ కూడా టచ్ అయింది, ఈ పివోట్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.